ఎర్రటి కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన రహస్య గుహలు వేల సంవత్సరాల చరిత్రను తమలో దాచుకున్నాయి. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల మండలం కనుమ కింద కొట్టాల సమీపంలో ఉన్న బిల్వస్వర్గం గుహలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆది మానవులు నివసించినట్లుగా సాక్షులుగా నిలిచిన పురాతన శిల్పాలు, రాతి ఆకృతులు ఇప్పటికీ చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ గుహల సహజ సౌందర్యం, రహస్య మార్గాలు, చారిత్రక విశేషాలు పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయి. బిల్వస్వర్గం గుహలపై మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్లో ఈ అద్భుత గుహల ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యాటక ప్రాంతానికి ఎంతో ఫేమస్ అనే మనం చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమ కింద కొట్టాల గ్రామ సమీపంలో ఉన్నటువంటి బిల్వస్వర్గం గుహలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సుమారుగా 500 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఈ గుహలు ఏ విధంగా ఉన్నాయి, దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిల్వస్వర్గం గుహల లోపలికి ప్రస్తుతం మనం వచ్చాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, నా వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ గుహలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయనే మనం చెప్పుకోవచ్చు. మన కనుచూపు మేర కూడా ఎంతో ఆహ్లాదకరంగా న్యాచురల్గా ఏర్పడినటువంటి ఈ గుహలనే మనం చెప్పుకోవచ్చు. కనుచూపు మేర కూడా ఎంతో కనువిందు చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ గుహలను చూడడానికి చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. ముఖ్యంగా ఆనాడు 1840 సంవత్సరంలో ఎవరైతే కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టరు ఇక్కడ మద్రాసు నుంచి కర్నూలు జిల్లాకు కలెక్టర్గా వచ్చారని చెప్పవచ్చు. బోల్ట్ అతను ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలను గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో కూడా దీనిపైన పరిశోధనలు చేయాలని చెప్పేసి కూడా ఒక శాస్త్రవేత్త రాబర్ట్ అనే శాస్త్రవేత్తకు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఆయన చాలా దిట్ట అని చెప్పవచ్చు. ఆ శాస్త్రవేత్త భూగర్భానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేయడంలో ప్రసిద్ధుడనే చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా బ్రిటిష్ కాలంలో అప్పుడు ఆ కలెక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ పరిశోధనలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో రాబర్ట్ ఈ ప్రాంతానికి 1842-45 మధ్య కూడా ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆది మానవుడు ఇక్కడ సంచరించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, ఎక్కడేమైనా పనిముట్లు దొరుకుతాయని చెప్పి సెర్చ్ చేసిన క్రమంలో కూడా ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు 2,60,000 సంవత్సరాల క్రితం ఏవైతే జంతు అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ అవశేషాలన్నీ కూడా ఈ ప్రాంతంలో లభించాయని చెప్పవచ్చు. వాటిని సురక్షితంగా బళ్ళారి మ్యూజియంకి ఏదైతే ఉందో బళ్ళారికి తరలించారని చెప్పవచ్చు. అక్కడ ఆ మ్యూజియంలో వాటన్నిటిని కూడా భద్రపరిచారని చెప్పుకోవచ్చు. సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ బిల్వస్వర్గం గుహలను చూసేందుకైతే పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారని చెప్పవచ్చు. నిత్యం తమ పిల్లలతోటి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆది మానవుడు నడాడినటువంటి ఈ ప్రాంతాన్ని చూడాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఎలా ఉన్నాయి బిల్వస్వర్గం గుహలు? మాది వచ్చేసి కడప డిస్టిక్ ప్రొద్దుటూరు అండి. బాగుంది, చూడడానికి బాగుంది. ఇక్కడ ఆది మానవులు నివసించి వెళ్ళిపోయారని చెప్పేసి మాకు యూట్యూబ్లో చెప్పారు. చూడడానికి పిల్లలతో ఫ్యామిలీతో అందుకు వచ్చినాము. చాలా ఆహ్లాదకరంగా ఉంది. రోడ్స్ కూడా పర్వాలేదు, కాకపోతే కనుక కొంచెం ఇబ్బంది ఉంది మధ్యలో. ఆ రోడ్లు కూడా క్లియర్ చేస్తే ఇంకా బాగుంటుంది, వాహనాలు రానికి పోనీకి. మెయిన్ వచ్చేసి ట్రావెలింగ్కు బాగుంటేనే మనకు ఎవరైనా పర్యాటకులు వచ్చి విజిట్ చేసేదానికి బాగుంటుంది. అంతా బాగుంది చూడడానికి. అందుకు ఇంకా ఏదన్నా సందర్శకులు వచ్చి చూడాలంటే కనుక ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇక్కడ ఏమైనా షాప్స్ అవన్నీ పెడితే కనుక ఇంకా బాగుంటుంది. అందుకోసమని మేము చూడడానికి వచ్చాము. ఇప్పటికైతే ప్రస్తుతానికి చూడడానికి బాగుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉన్నాయమ్మా ఇక్కడ గుహలు? బాగానే ఉన్నాయి. పొద్దుటూరు నుంచి వచ్చినాము మేము. బాగానే ఉన్నాయి గుహలు చూసేదానికి. చూడాలనుకొని మా కొడుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినాడు. బాగుండాయి రమ్మ, ఒకసారి చూచు, ఇంకా మళ్ళీ నువ్వు తిరగలేవు చూడలేవు అంటే వచ్చినాము. బాగుండాయి చూసేదానికి. మామూలుగా మనము సినిమాల్లో చూస్తే కనుక గ్రాఫిక్స్లు పెట్టి అట్లా పెట్టి చూస్తున్నాము, ఇప్పుడు రియల్గా ఇక్కడ చూస్తున్నారు. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? రియల్గా చూసాక బాగుంది చూసేదానికి.
ఇది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పర్యాటకులు అయితే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ బహుమల్ లాంటి సినిమాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ గ్రాఫిక్స్ తోటి కూడా ఇలాంటి సీన్లు మేము చూస్తుంటాం. కానీ రియల్గా ఆదిమానవుడు తిరిగినటువంటి ఈ ప్రాంతంలో మేము ఇక్కడికి వచ్చి చూడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సహజంగా ఏర్పడినటువంటి ఈ గుహలు అని చెప్పుకోవచ్చు. ఈ బిల్లస్వర్గం గుహలు అంటే ఎంతో ఫేమస్. సుమారుగా 2,60,000 సంవత్సరాల కిందట ఏవైతే జంతు అవశేషాలు ఉన్నాయో ఆ జంతు అవశేషాలను కూడా శాస్త్రవేత్తలు ఇక్కడ గుర్తించారని చెప్పవచ్చు. పూర్తిస్థాయిలో వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆదిమానవుడు ఈ ప్రాంతంలో తిరిగాడు. వారు వాడినటువంటి పనిముట్లతో సహా కూడా అన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పవచ్చు. అది ఒక మ్యూజియంలో కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఎంతో హైట్గా అంటే ఒక గ్రాఫిక్స్ని మనం చూడవచ్చు. ఎందుకంటే సినిమాల్లో ఎక్కువగా శాతం మనము గ్రాఫిక్స్లో సెట్ చేస్తుంటారు. ఇలాంటివి ఇక్కడ కనిపించవు సాధారణంగా. అయితే రియల్గా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ గుహల్ని పరిశీలిస్తే కనుక ఎర్రటి నునుపైన గుండెలు సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ గుహలు చూడండి. అంటే ఆది మానవుడు ఇదే ప్రాంతంలో పర్యటించినట్టు ఇదే మానంలో వాళ్ళు ఇక్కడ నివసించినట్టు కంటే కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా స్పష్టంగా కనపడ్డాయని చెప్పవచ్చు. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుంది. ఎప్పుడు మూవీస్లో చూస్తాం కదా, రియల్గా చూస్తే ఇంకా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎట్లా ఏమేమి ఇక్కడ ఆది మానవుడు నడిచాడు కదా, ఎట్లుంది? వాళ్ళు నడిచిన ప్రాంతంలో మనం కూడా నడచడం అనేది కొంచెం మంచి విషయమే. దాని తర్వాత ఇలాంటి ఫీలింగ్ ఎక్కడ రాదు. మనం ఎక్కడికి వెళ్ళినా వేరే ఊళ్ళకి వెళ్ళినా రాదు, కానీ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తే వచ్చే ఫీలింగ్ వేరు. ఎట్లా ఉంది మీకు? అంటే స్టార్టింగ్ నుంచి చూసారు కదా, ఎట్లా గుహలు ఏ విధంగా అనిపిస్తున్నాయి మీకు? గుహలు అంటే చాలా హిస్టరీగా అనిపిస్తుంది. దీని గురించి ఎంత వెనకాల ఉన్నా కూడా మనకి ఇంకా కొంచెం తెలియదు. అది ఎవరు కనిపెట్టలేరు కూడా. ఇది పూర్తి స్థాయిలో పిల్లలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ గుహను లైవ్గా చూడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఆది మానవుడు నడిచిన ప్లేస్ అంటే మాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. అసలు దీన్ని చూడాలని చెప్పి ఎంతో కాలంగా తల్లిదండ్రులు అడుగుతున్నాం. ఈ క్రమంలో ఇక్కడికి తీసుకువచ్చారు. ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం ఈ గుహల్లో అని చెప్పేసి అని కూడా పిల్లలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బిల్లస్వర్గం గుహలను సందర్శించి ఇక్కడ ఆది మానవుడు నడాడిన ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలను వింతలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ముఖ్యంగా 2,60,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జంతు అవశేషాలు కూడా ఈ ప్రాంతంలో లభ్యమయ్యాయని చెప్పుకోవచ్చు. వాటన్నిటిని కూడా రాబర్ట్ అనే శాస్త్రవేత్త ఏదైతే బళ్ళారిలో ఉన్నటువంటి మ్యూజియంకు తరలించారని చెప్పవచ్చు. వాటిని అక్కడ సురక్షితంగా భద్రపరిచారని చెప్పవచ్చు. ఎన్నో విశేషాలు, ఎన్నో వింతలు. అయితే భూలోక స్వర్గం అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ కొండ గుహలను చూసేందుకు మాత్రం నిత్యం పర్యాటకులు ఈ ప్రాంతానికి పోటెత్తుతున్నారని మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాముతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.